ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 21వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకు మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మము జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొరకు ప్రార్థించబోతున్నాం. ఈ అర్బన్ మండలంలో మొత్తం 8 గ్రామాలు ఉన్నాయి. 8 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ఖమ్మము జిల్లా ఖమ్మము అర్బను మండలం కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు. దేవా, ఈ అర్బన్ మండలంలో ఉన్న 8 గ్రామాలపై మీ కృపను ప్రోక్షించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 14వ మాట, 15వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందున మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు, తమ రోగములు కుదుర్చుకునుటకు కూడి వచ్చుచుండెను. ప్రభు మన వెనికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పట్టణంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు యేసు ప్రభుల వారిని చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని యేసు ప్రభుల వారిని వేడుకున్నట్లుగాను, అందుకు యేసు ప్రభుల వారు చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వానిని విడిచిపోయినట్లుగా దేవుని వాక్యాన్ని గత దినాలలో ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునకు కనపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందున
మోషే నియమించినట్టు కానుకలు సమర్పించమని యేసు ప్రభుల వారు ఆజ్ఞాపించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ కుష్ఠరోగితో యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నువ్వేమీ చెప్పకుండా వెళ్ళి నీ దేహమును సాక్షార్థమై యాజకునికి కనపరుచుకోమని చెప్పి నువ్వు శుద్ధుడు అయినందున మోషే నియమించిన కానుక, దీన్ని కృతజ్ఞత కానుక అంటున్నారు. యేసు ప్రభు ఏమన్నారు అంటే సమర్పించమని అతనికి ఆజ్ఞాపించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక స్వస్థత పొందిన వ్యక్తి కృతజ్ఞతతో మోషే నియమించిన కానుకను సమర్పించుకోవాలని యేసు ప్రభుల వారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అందుకోసం ప్రభు మనకు ఏది అనుగ్రహించినా, ఏది దయచేసినా, ఉదాహరణకు ఆయన ఉద్యోగం ఇవ్వచ్చు, మనము కృతజ్ఞతతో ప్రభువుకి కానుక ఇవ్వాలి. మంచి పంట ఇవ్వచ్చు ప్రభు, లేకపోతే మంచి వ్యాపారం ఇవ్వచ్చు, లేదా మంచి గృహాన్ని ఇవ్వచ్చు. ప్రభు దగ్గర నుండి ఏదైతే మనం పొందుకున్నామో దానికి కృతజ్ఞతగా మోషే నియమించిన కానుక మనము ప్రభువుకు చెల్లించాలి. అది మనకు ఆశీర్వాదం. రెండవ మాటను మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభుల వారిని గూర్చిన సమాచారము ఆ ప్రాంతం అంతటా వ్యాపిస్తూ వచ్చింది. వీడు ఎవరికీ చెప్పలేదే, ఈ కుష్ఠరోగి ఎవరికీ చెప్పొద్దని యేసు ప్రభుల వారు చెప్పారు కదా. చెప్పకపోయినప్పటికీ సమాచారం వ్యాపిస్తూ వచ్చింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, బహుజన సమూహము ఆయన మాట వినుటకును రోగములను కుదుర్చుకున్నటకును కూడి వస్తూ ఉన్నారంట. యేసును గురించి సమాచారం ప్రపంచంలోనికి వెళ్ళినప్పుడు నెంబర్ 1, ఆయన మాట వినటానికి ప్రజలు వచ్చారు. ఆయన మాటలు అనేక మందిని స్వస్థపరిచాయి. ఆయన మాటలు అనేక మందిని ఆదరించాయి. ఆయన మాటలు అనేక మంది గాయాలను కట్టి ఉండొచ్చు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారు 2 విషయాల కొరకు ఆశపడుతూ వచ్చారు. ఒకటి, ఆయన మాటలు వినుటకు. రెండవది, వారి రోగములు కుదుర్చుకొనుటకు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు. మనమైతే మన పాప శాపం నుండి విడిపించబడి నీతిమంతుల మగుటకు ఆయన యొద్దకు వచ్చాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాజ్యమునకు వారసులుగా యోగ్యులుగా మనలందరినీ మలుచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మోషే నియమించిన కానుకను మేము చెల్లించాలని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. గొప్ప దేవుడా, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న కుటుంబాలపై మీ కృపను ప్రోక్షించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.